యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం కృపచేత నింపి ప్రభు మనల్ని నడిపించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కటి మాట మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 29వ వాక్యం. వారి ఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచుదును. చూడండి, దివ్యమైన సందేశం, శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఇందులో దాచబడి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మనకు మన ఖ్యాతి కొరకై, కీర్తి కొరకై ఒక తోటను ఏర్పరుస్తానని ఈ వాక్యంలో మనకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. గమనించండి, ఈ తోట అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే కొన్ని ఆధ్యాత్మికమైన విలువలకు ముడిపడినట్లు మనం గమనించగలుగుతాం. అవి ఒక్కొక్కటిగా ఈ పూట మనం ధ్యానించగలిగితే ఆయన ఎందుకు ఈ తోటని మనకు ఏర్పరుస్తాను అంటున్నాడు అనే మాటలో ఉన్న ఆంతర్యం మనం గ్రహించగలుగుతాం. మొదటగా, నరునికి నిర్మాణాన్ని కలుగు చేసిన దేవుడు నాసికారంధ్రాలలో జీవాత్మను ఊది ఆ నరునిని ఒక తోటలోనే ప్రభు ఉంచాడు. దానిని ఏదేను తోట అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. ప్రియులారా, చూడండి, ఆ నరునిని ఆ తోటలో ఆయన ఉంచి దానిని కాచుటకు నియమించి ప్రతి చల్లటి పూట ప్రభు ఆదాముతో మాట్లాడుకోవడానికి, ఆయన మనసులోని మాట వివరించుకోవడానికి ఆయన ఆ తోటకు వచ్చినట్లు లేఖనాల్లో మనం చదువుతాం. అంటే దేవునితో సహవాసం కలిగిన తోట అని చెప్పడానికి సందేహమేమీ లేదండి. ఆ తోటలో నివసించే వ్యక్తి దేవునితో సహవాస సంబంధాలు కలిగి దేవుని మాటను సుస్పష్టంగా వినగలుగుతాడు. ఆయన ఆలోచన గ్రహించగలుగుతాడు. ఆయనతో సహవాస సంబంధాలలో ఉన్న ఆధ్యాత్మికమైన ఆనందాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని చవి చూడగలుగుతాడని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ఆదాము ఆ తోటలో ఉన్నంతకాలం కష్టం ఎరుగనివాడు, కన్నీళ్లు ఎరుగనివాడు, వేదన అంటే ఏంటో తెలియదు, దుఃఖం అంటే ఏంటో అతనికి తెలియదండి. అంతటి ఆనందదాయకమైన ఆహ్లాదకరమైన జీవితం ఆ తోటలో ఆదాము బ్రతకగలిగాడు. మరి ఈ రోజున అలాంటి సఖ్యతతో, సమాధానంతో కూడిన, సమృద్ధితో కూడిన బ్రతుకు మనం అపేక్షించిన వారమైతే ఆ తోట అనుభవాన్ని మనం పొందుకోవాలి. ఆ తోటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలగాలి. ప్రియులారా, అంత మాత్రమే కాదు, కానీ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యంలో నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబ్బుచుండు నీటి ఓట వలెను ఉందువు అని వ్రాయబడి ఉందండి. ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో నీవు నీరు కట్టిన తోట అంటే అర్థం ఏంటి? ఒక తోట ఉందనుకోండి, ఆ తోట ఎండిపోయి ఉంటే దానికి అందమేమీ ఉండదు, దానివలన ప్రయోజనమేమీ ఉండదు. ఎందుకంటే తోట అనేది సమృద్ధితో కూడింది, తోట అనేది ఆశీర్వాదకరమైనది. అయితే ఆ తోట నీరు కట్టిన తోట వలె ఉన్నప్పుడు ప్రియులారా, గమనించండి, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత సమృద్ధితో ఉంటుందో, ఇంకా నేను మీతో చెప్పాలి అనంటే ఎంత సౌందర్యం కలిగి, సొగసు కలిగి ఉంటుందో, వర్ణనాతీతమైనది, వర్ణించలేనివి. అందుకే చూడండి, మనసు స్థిమితం లేనప్పుడు, మనసు కాస్త ఏదో వేదనతో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎక్కడికి వెళుతారు? ఇలాంటి తోటల మధ్యకు వెళ్ళి మనశ్శాంతిని, ప్రశాంతతను పొందుకుంటూ ఉంటుంటారండి. మనం కళ్ళతో చూస్తుంటాం. ప్రియులారా, ఒక తోట నీరు కట్టబడిన తోట వలె ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అంత ఆశీర్వాదకరమైన, దీవెనకరంగా ఉంటుంది కదా. అలాగే మనము కూడా ఒక నీరు కట్టిన తోట వలె మరి బ్రతకాలి అని ఆశించిన దేవుడు ఈ వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ఎందుకంటే నీరు అనేది పరిశుద్ధాత్మకు సూచనండి. ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత మన మనస్సు కానివ్వండి, మన శరీరం కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి, మన ఉద్రేకాలు, ఉద్దేశాలు సమస్తం కూడా ఎలా ఉంటాయి అనంటే ఆశీర్వాదకరంగా, మనకు ఆనందాన్ని కలిగించేటట్లుగా, మనం అనేకుల ఎదుట సంతోషం కలిగిన వారమై అనేకులకు సంతోషాన్ని పంచగలిగిన ఒక ఆశ్చర్యకరమైన బ్రతుకుని మనం బ్రతకగలుగుతాం. ఎప్పుడంటే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ నీరు కట్టిన తోట ఎలా ఉంటుందో అలాగే మన హృదయం కానివ్వండి, మన క్రియలు కానివ్వండి, మన అడుగుజాడలు కానివ్వండి, కష్టార్జితంతో కూడిన పరిబాటలు కానివ్వండి, సమస్త విషయాలలో ఒక ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి అనుభవాల్లో మనం నడిపించబడగలుగుతాం. అందుకే మీకు ఖ్యాతి కొరకై ఒక తోటను ఏర్పరుస్తాను అన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తోట ఎలాంటిది అనంటే మనకు శుభప్రదమైన నిరీక్షణతో కూడిన ఆనందాన్ని కలిగించే తోట అని చెప్పుకోవాలి, సంతోషాన్ని కలిగించే తోట అని చెప్పుకోవాలి. గనుక మనం నీరు కట్టిన తోట వలె ఉండాలి. నీరు కట్టిన తోట వలె సంతోషదాయకంగా, ఆశీర్వాదకరంగా మనం బ్రతకగలగాలి. చివరిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యేసు ప్రభుని సిలువ వేసి చంపారండి. అన్యాయమైన తీర్పులు తీర్చి ఆయన రక్తసిక్తం చేసి ఆయన వీపు నాగటి చాళ్ళు వలె దున్ని ఆయన శిరస్సుపై ముండ్ల కిరీటమును పెట్టి నొక్కి ఒక్కి ఆయన రక్తం సెలయేరులా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ కఠినాత్ములు ఆయనను హింసించి సిలువ వేసి చంపారండి. అయితే ఆయన చనిపోయిన దేహాన్ని తీసుకుని వెళ్ళి ప్రియులరా ఒక తోటలో ఎవరు పెట్టబడని ఒక సమాధి, క్రొత్త సమాధిలో ఆయన దేహాన్ని పెట్టారు. ఆ తోటలో ప్రియులరా ఒక మాట మీతో చెప్తాను. అదేంటంటే ఆయన సజీవుడై ఉన్నప్పుడు చెప్పినట్లుగానే లేఖనములు నెరవేరున్నట్లు యేసుక్రీస్తు సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై ఆయన 3వ రోజున పునరుద్ధానుడై లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ పునరుద్ధానపు ప్రత్యక్షత ఎక్కడా అనంటే ఆ తోటలోనే. ఆ తోట ఏ తోట? పునరుద్ధానపు ప్రత్యక్షత కలిగిన తోట. నా ప్రియులరా, మరి ఆ తోటలోనికి వెళ్ళి ఆయనను చూడాలని కాంక్ష కలిగిన వారికి ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు దేవుని వాక్యం మనం చదువుతాం, వాళ్ళు సంతోషించారు, ఆనందించారు, గంతులు వేశారు, వాళ్ళ హృదయం పరవశించిపోయింది, పరవళ్ళు తొక్కారు. ఆయన మన కొరకు ఒక తోటను ఏర్పరుస్తాడు. ఆ తోట పునరుద్ధానపు ప్రత్యక్షత గల తోట అన్నప్పుడు అందులో ఆయన పునరుద్ధానపు శక్తిని చూస్తాం, పునరుద్ధానపు బలాన్ని పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, మనము కూడా నిరీక్షణ గలవారమై ఆయన వస్తాడు, మనల్ని పునరుద్ధానపు శక్తితో ఆయన మనల్ని తీసుకుని వెళతాడు అన్నటువంటి శుభప్రదమైన నిరీక్షణతో మనం ముందుకి కొనసాగగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఖ్యాతి కొరకై ఆయన ఒక తోటను ఏర్పరుస్తాడు. ఆ తోటను గురించి లేఖనాల్లో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది దేవునితో సహవాసం కలిగిన తోట, నీరు కట్టిన తోట. 3వది ఆయన పునరుద్ధానపు ప్రత్యక్షత కలిగిన తోట. ఈ తోటలో మనము కూడా ప్రభువుని స్తుతిద్దాం, ఆనందిద్దాం, ఆధ్యాత్మికమైన మేలులను అనుభవిస్తూ ప్రభు కొరకు సాక్షులమై నిలుద్దాం. అలాంటి కృప ప్రభు మన కొరకు నిండుగా మెండుగా సమృద్ధిగా కుమ్మరించునుగాక. ఆమెన్. తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మా ఖ్యాతి కొరకై ఒక తోటను ఏర్పరుస్తానని మీ లేఖనాల్లో మాకు వాగ్దానం చేశారు. ఆ రీతిగానే ప్రభువా మేము కూడా వేచి ఉన్నాం. మీరు మమ్మల్ని నాయన చేపట్టి నడిపించండి. మీతో సహవాసము కలిగిన తోటను, అలాగే నాయన నీరు కట్టిన తోటను, అలాగే పునరుద్ధానపు ప్రత్యక్షత కలిగిన తోటను మేము గుర్తించి అందులో మిమ్మల్ని స్తుతించడానికి, ఆధ్యాత్మికమైన విలువలు పొందుకోవడానికి మీరు సహాయం చేసి మమ్మల్ని బ్రతికింప చేయమని, మహిమ ఘనత ప్రభావమును మీరు పొందుకోనమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.